కొంచెం దగ్గరగా రావచ్చు కదా. ఇవాళ నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మన లైఫ్లో అన్నిటికంటే సెన్సిటివ్ అండ్ ప్యూర్ రిలేషన్షిప్ అమ్మా నాన్న. అమ్మా నాన్నతో మన బిహేవియర్ ఎలా ఉండాలి మరి? చాలామందికి పైకి చెప్పని కానీ రియల్ లైఫ్లో మనం తెలుసుకోవాల్సినవి, కొన్ని దాచుకోవాల్సినవి ఏమున్నాయో ఒక అక్కగా నేను మీకు క్లియర్గా చెప్తాను, విను. మొదటిది, పేరెంట్స్కి ఎలాంటి విషయాలు తప్పకుండా చెప్పాలి? మీ కెరియర్ గోల్స్, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఇంట్లో తప్పకుండా షేర్ చేయాలి. అలాగే లైఫ్లో ఏదైనా తప్పు జరిగినా, ఎగ్జామ్ ఫెయిల్ అయినా బయట వాళ్ళకి చెప్పే ముందే పేరెంట్స్కి డైరెక్ట్గా చెప్పేయాలి. మొదట్లో వాళ్ళు తిట్టినా తర్వాత నిన్ను వెనకేసుకొని వచ్చేది మీ అమ్మా నాన్న మాత్రమే. మీ హెల్త్, మెంటల్ స్ట్రెస్ని కూడా వాళ్ళకి చెప్పాలి. రెండోది, పేరెంట్స్కి ఎలాంటి విషయాలు అస్సలు చెప్పకూడదు. ఫ్రెండ్స్ మధ్యలో అయిన చిల్లర గొడవలు, బయట ఎవరో ఏదో అన్నారనే గాసిప్ని ఇంట్లో పెట్టి వాళ్ళని స్ట్రెస్ చేయొద్దు. ముఖ్యంగా ప్రతి చిన్న అట్రాక్షన్ని లేదా షార్ట్ టర్మ్ క్రష్ని వెంటనే ఇంట్లో చెప్పకు. దానివల్ల టెన్షన్ పడి మీ మీద ఉన్న నమ్మకం పోతుంది. కెరియర్లో సెటిల్ అయ్యేంత వరకు కొన్ని విషయాలని మీ దగ్గరే ఆగిపోవాలి. మూడోది, పేరెంట్స్ వద్దన్న దాన్ని ఎలా ఒప్పించాలి? నీకు నచ్చిన కోర్స్ చదవాలని ఉన్నా లేదా కొత్త స్టెప్ తీసుకోవాలని ఉన్నా పేరెంట్స్ వద్దంటే వెంటనే ఏడవకు. రోజంతా అన్నం తినకుండా అరవడం చెయ్యొద్దు. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు కూర్చొని లాజిక్గా మాట్లాడు. నాన్న, మీరు చెప్పేది కరెక్టే, కానీ నేను తీసుకునే ఈ స్టెప్ వల్ల ఫ్యూచర్ బాగుంటుంది నాన్న. నాకు ఒక 6 months టైం ఇవ్వు, నేను ప్రూఫ్ చేసి కనిపిస్తా. మీ గౌరవం తగ్గించే పని నేను ఏ రోజు చేయను అని చాలా సాఫ్ట్గా వాయిస్తో చెప్పాలి. వాళ్ళకి మీ మీద భయం ఉండదు, మీ ఫ్యూచర్ మీద మాత్రమే భయం ఉంటుంది. ఆ భయాన్ని దూరం చేస్తే వాళ్ళు తప్పక ఒప్పుకుంటారు. నాలుగవది, డీప్ సీక్రెట్ ట్రూత్స్ నో బడీ టెల్స్ యూ. ఎవరు చెప్పని నిజాలు నేను చెప్పనా? పేరెంట్స్ ఎప్పుడైనా పక్కింటి అమ్మాయిలని చూసి పొగుడుతారు, కానీ అదే నువ్వు చేస్తే అంటే ఆపేస్తారు. దానికి వాళ్ళతోని గొడవ పడకు. అది వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ కాదు, కేవలం మీ మీద ఉన్న ప్రొటెక్టివ్ ఫియర్ మాత్రమే. అలాగే ఇండిపెండెంట్గా ఉండటం అంటే పేరెంట్స్ మాట వినకుండా రివర్స్ వెళ్ళడం కాదు. ఎంత ఎదిగినా పేరెంట్స్ దగ్గర హ్యుమానిటీ ఉంటేనే ఆ క్యారెక్టర్కి ఒక అందం వస్తుంది. వీలైతే ఇంట్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ని అడిగి తెలుసుకో. వాళ్ళకి మోరల్ సపోర్ట్గా నిలబడు. గుర్తుపెట్టుకో, పేరెంట్స్ ఇప్పటికీ మారరు, వాళ్ళని మనం మార్చలేము. కానీ మన మెచ్యూరిటీతోని, మన ప్రశాంతత బిహేవియర్ తోటి వాళ్ళకి మన మీద నమ్మకం పెంచి మన మాట వినేలా మనం మార్చొచ్చు. మీ ఇంట్లో ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ నడుస్తుంది? కామెంట్ చేయండి. తప్పకుండా మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.